అందరికీ నమస్కారం. మిత్రులారా, వాతావరణం చల్లగా వింటర్ సీజన్ వచ్చిందంటే ఇమ్యూనిటీ కొంచెం లో వెళ్తుంది. ఈ లో ఇమ్యూనిటీకి పనిచేసేటివి ఆరెంజెస్, నారింజకాయలు అంటారు కదా, ఇటువంటివి తీసుకోవాలి. మనం ఏం చేస్తాము, నారింజకాయని తీసుకొని మొత్తం తింటామా? తినం. పైన తొక్కు తీసేసి లోపలికి తింటాం కదా యూజువల్గా. కానీ ఈ లోపల తినేదానికన్నా కూడా ఆ పైన ఉన్నటువంటి తొక్కులోనే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో పాలిఫినాల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, ప్లాంట్ హార్మోన్స్ ఉంటాయి, ప్లాంట్ ప్రోటీన్స్ బాగుంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది అది. దీన్ని ఏదో ఒక విధంగా మనం తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుందని మనం చెప్పాం. మీకు హార్ట్ హెల్త్కి చాలా మంచిది, బీపీ తగ్గుతుంది, సోడియం లెవెల్స్ పెరిగితే, అందుకే మనం సాల్ట్ని కట్ చేస్తాం కదా, సోడియం క్లోరైడ్ అని. సోడియం లెవెల్స్ పెరగడం వల్ల బాడీ వాపు వస్తుంది, ఎడిమా కనిపిస్తుంది, దానివల్ల బీపీ షూటప్ అవుతుంది కదా. అందుకే దానికి ఆపోజిట్లో పనిచేసేది పొటాషియం. కాంపెన్సేట్ అవుతుంది, మినరల్స్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూస్తుంది. అందుకని పొటాషియం ఎక్కువ ఉండేది తినమని చెప్తారు. మీరు పొటాషియం దీంట్లో ఉంటుంది కాబట్టి మీకు బీపీ తగ్గుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. అలాగే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూస్తుంది, ఆస్టియోపోరోసిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. విటమిన్ సి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దీనివల్ల మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ క్యాన్సర్ రాకుండా ఆపుతాయి. మీకు క్యాన్సర్ క్రియేట్ చేసేటువంటి హార్మోన్ని అది ఇన్హిబిట్ చేస్తుంది. క్యాన్సర్ కారకం ఒకటి ఉంటుంది, క్యాన్సర్ రియేజెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, 732 ఏదో దాని నెంబర్ ఉందండి. దాన్ని ఇన్హిబిట్ చేసేస్తుంది, అంటే అది పెరగకుండా చూసేస్తుంది, అంటే క్యాన్సర్ రాదని అర్థం దాన్ని తీసుకోవడం వల్ల. అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుందని మనం చెప్పాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, మీకు షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. దానివల్ల ఇండైరెక్ట్గా డయాబెటీస్కి పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటే, మీరు ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు కదా, ట్యాబ్లెట్ల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి. అంటే మీ కిడ్నీ ఫెయిల్ అయిపోయి గ్రాడ్యువల్గా సీకేడీకి వెళ్ళి అక్కడి నుంచి డయాలసిస్ మీద బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఇది రాకుండా ఆపుతుంది. ఈ ఆరెంజ్ పీల్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్కిన్, మీ స్కిన్ మీద ఎక్కడైనా మొటిమలు లాంటివి ఏదైనా ఉంటే ఈ తొక్కుతో రుద్దండి, మొటిమలు తగ్గిపోతాయి, మచ్చపడకుండా తగ్గిపోతాయి. అలాగే అక్కినే ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ఆరెంజ్ పీల్ని దాని మీద రుద్దుతూ ఉండాలి. స్కిన్ స్మూత్గా అవుతుంది, వచ్చినటువంటి యాక్నే కూడా తగ్గుతుంది మీకు. అలాగే ఎక్కడైనా సరే స్కిన్ మీద కాలిన బొబ్బలు లాంటివి ఎటువంటి ఏదైనా ఉన్నాయనుకోండి, దాని మీద దీన్ని రుద్దొచ్చు, స్కిన్ గ్లో వస్తుంది. దీన్ని తలకి అప్లై చేస్తే చుండ్రుకు పనిచేస్తుంది, చుండ్రుని తినేస్తుంది, క్లియర్ చేసేస్తుంది అక్కడి నుంచి. చుండ్రు తగ్గిందంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది కదా ఆటోమేటిక్గా. అలాగే దాన్ని ఆయిల్ ఉంటుంది, ఆరెంజ్ పీల్లో ఆయిల్ కూడా ఉంటుంది, అది కూడా మెడిసినల్ వాల్యూస్ దానికి చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ నిమ్మకాయ తొక్క చూసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఒక విధమైనటువంటి రసం వస్తుంది కదా, కళ్ళు మండుతాయి. మీరు పొరపాటున కళ్ళు మండడం కాదు, దాన్ని తీసుకొని కంటికి ఇలా కొట్టుకుంటూ ఉంటే మొత్తం మండినట్టు అయ్యి వాటర్ కారుతాయి. దానివల్ల మీకు క్యాటరాక్ట్ ప్రాబ్లం రాదు, గ్లూకోమా, క్యాటరాక్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఆ ఫ్లూయిడ్ అనేది అక్కడి నుంచి డ్రైనేజ్ అనేది ప్రాపర్గా అవుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్స్ మీద పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని కంటికి మనమే కొట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా చేసుకోగలిగితే బాగా పనిచేస్తుంది. అలాగే నాజల్ పాలిప్స్ ఉంటాయి కదా, ముక్కు లోపల గడ్డల్లాగా వచ్చి ఉంటాయి అంటారు కదా, కొంచెం పడుకొని దాన్ని ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది, అదే స్ప్రింకిల్ లాగా వెళ్తుంది చూసారా, కొంచెం మండినట్టు ఉంటుంది కానీ
అద్భుతంగా దాని సైజ్ తగ్గిస్తుంది. అలాగే థ్రోట్ కంజెషన్ ఉన్నా కానీ క్లియర్ చేస్తుంది అది. చాలా బాగా పనిచేస్తాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఆరెంజ్ తీసుకొని హెల్త్ని పడేసి తిండిని మాత్రమే తీసుకుంటున్నాం నిజం చెప్పాలంటే. హెల్త్ అనేది తొక్కల్లో ఉంటుంది, తిండి మాత్రం ఈ తొనల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఆరెంజ్ పీల్ని తీసుకోవచ్చు, దాన్ని ఎండబెట్టవచ్చు అండి మీ అవసరాన్ని బట్టి సాధ్యమైనంత. కాకపోతే దీనిలో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు, అదొక్కటే మీరు అబ్జర్వ్ చేయాలి. పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నటువంటిది తీసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి. అందుకని దాన్ని తెచ్చి వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసేసి దాంట్లో పటిక బేకింగ్ సోడా 2 వేసేసి దీన్ని నానబెట్టేసేయాలి. వీటిని కూడా నానబెట్టవచ్చు. నానబెడితే దాని మీద పైన ఉండేటువంటి ఆ పెస్టిసైడ్ కంటెంట్ తగ్గుతుంది. తర్వాత తీసేసి 1-2 సార్లు కడిగేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. అంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటివి ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు తలకి చుండుకు పెట్టుకోవడం, స్కిన్ మీద అప్లై చేయడం, వీటికి ఫ్రెష్గా కావాలి. కానీ ఎప్పటికీ మనకు ఉండాలి అంటే దాన్ని ఎండలో ఎండబెట్టేసేయండి పూర్తిగా. ఎండబెట్టేసి దాన్ని పౌడర్ లెక్క చేసుకొని దాన్ని ఒక గాజు బాటిల్లో పెట్టేసుకొని రోజు టీ లెక్క తీసుకోండి. పొద్దున్నే లేచి మీరు ఈ బ్లాక్ టీ కాఫీలు టీలు తాగేదానికన్నా కూడా ఈ ఆరెంజ్ టీ తాగారనుకోండి, నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ రోజు మీకు ఉంటాయి. అంటే మీరు టీ తాగుతారు, బాడీకి ఎనర్జీ వస్తుంది, మీ హెల్త్కి కూడా ఎనర్జీ వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలండి కదా, వాడతారు కదా. ఈ సీజన్లో ఏ సీజన్లో వాడినా వాడకపోయినా ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా ఈ ఆరెంజ్ పీల్ టీ తీసుకోండి. మీ హెల్త్ బాగుంటుంది, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సరేనా? ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కళాదిన సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.